పంచాయతన పూజ గురించి ఈరోజు తెలుసుకుందాం. పంచాయతనం అంటే శివకేశవులకి, గణపతికి, అమ్మవారికి, సూర్యభగవానుడికి చేసే పూజ. ఇక్కడ నేను శివ పంచాయతనం ఇమేజ్ ఇచ్చా చూడండి. ఇందులో శివయ్య మధ్యలో ఉన్నారు, గణపతి, అమ్మవారు, నారాయణుడు, సూర్యభగవానుడు నాలుగు వైపులా ఉన్నారు. ముందుగా శివయ్యకి యథాశక్తి పూజ చేశాక గణపతి పూజ, అమ్మవారికి, నారాయణుడికి, సూర్యభగవానుడికి ఇలా వరుస క్రమంలో చేయాలి. కొంతమందికి విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉండొచ్చు. అటువంటప్పుడు విష్ణుమూర్తిని మధ్యలో ఉంచి మిగతా మూర్తులను నాలుగు వైపులా పెట్టి చేయడాన్ని విష్ణు పంచాయతనం అంటారు. వీరికి బీజాక్షరాలతో పూజ చేయడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ బీజాక్షరాలు గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. ఒకప్పుడు అంటే ప్రాచీన కాలంలో ఆలయాలలో రోజుకొక విధంగా అలంకారాలు చేసేవారు. ఇవన్నీ స్థానిక ఆచారాలే కానీ అంటే జనాచారాలు. అలంకారాలేవి శాస్త్రసమ్మతం కాదు. కానీ అలంకారాలు చేయడం వల్ల ఎటువంటి దోషం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.